మూసీ రివర్ నిర్వాసితుల బాధితుల గోడును వినడానికి హరీష్ రావు ఇక్కడ మాజీ మంత్రి రావడం జరిగింది. అక్కడ ఒక పాప తన గోడును వెలిపించుకోవడం జరిగింది. అతను మాట్లాడితే ఏం చెప్పారు? అమ్మ ఏం చెప్పావు హరీష్ రావు గారికి? ఏం చెప్పావు? నేను ఏమంటున్నా అంటే నేను ఇది ప్లీజ్ అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇది ఈ అపార్ట్మెంట్ మంచి చాలా నేచర్ దగ్గరగా ఇట్లా ఉందన్నమాట. అమ్యూజ్మెంట్ పార్క్ చేసినా కూడా అక్కడ మనుషులు ఉండాలి కదా దాన్ని చూడడానికి. అది ఏదైనా యుఎస్ లో చూస్తే ఇది ఎందుకు చేయాలని అనుకుంటున్నాను. అందులో ఏమో వేస్ట్ అంత పిచ్చి పిచ్చిగా అంతా అక్కడ ఉంటది. మూసీ రివర్ ప్రాంతం పక్కనే మీ ఇల్లు ఉందా? అక్కడ అంటే ఇట్లా ఎంత దూరంలో ఉంటుంది నదికి మాకు కనిపిస్తుంది. ఒక గేట్ కూడా ఉంటది, చూడడానికి ఉంటది, లోపలికి వెళ్ళొచ్చు మేము. అక్కడ మసీద్ కూడా ఉంటది ఒకటి. సో అది మేము వ్యూ చూస్తాం, అంతా చూస్తాం, అది ఓకే. కానీ నాకు ఇది నచ్చలేదు అనమాట. ఏదైతే వాళ్ళు కొడదాం అనుకున్నా స్ట్రైట్ గా ఉండాలి కదా. ఏదైనా స్కెచ్ ఇట్లా వీ షేప్ లో ఉంటే నేను ఏమనాలి అసలు? సగం సగం పోతుండే. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్లాట్స్ అయితే మొత్తం పోతున్నాయి. అసలు నాకు అర్థం కావట్లేదు. నా చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. మీరైతే అందరు చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఇట్లా అపార్ట్మెంట్స్ లేవు కదా. అప్పుడు ఊర్లలో అవన్నీ ఉంటుండే. వాళ్ళ ఇల్లు ఏమి ఇట్లా అంత వేస్ట్ అది ఇది కలిసి ఉండే వాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఇప్పుడు మాకు అట్లా కూడా కాదు. నాకు ఎవరు సిబ్లింగ్స్ కూడా లేరు. ఇప్పుడు కూడా టైం కూడా నాకు రావట్లేదు. మొత్తం ఏమంటారు, సో ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఇల్లు తీసేస్తే అందరూ ఒక్కొక్కరు ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు కాబట్టి స్నేహితులు ఎవరు ఉండకుండా పోతారని బాధపడుతున్నావా? అది దానికైతే ఖచ్చితంగా. మా ఫ్రెండ్ నిన్న కూడా ఏడుస్తుండే అనమాట. అది మా ఫ్రెండ్షిప్ ని కట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లే. కానీ ఫ్రెండ్షిప్ ని కట్ చేయొద్దని అనుకుంటున్నాను. మీ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళు బాధపడుతున్నారా ఈ ఇల్లు పోతుందని? అవును, బాధపడుతున్నారు. మా డాడీకి కూడా దగ్గరనే మా డాడీ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. దగ్గరనే ఉన్నాడు అనమాట. దగ్గరనే ఉందన్నమాట ఆఫీస్. నేను 8 years నుంచి ఉంటున్నా. నేను పుట్టినాక ఉన్నప్పటి నుంచి ఉంటున్నా ఇక్కడ ఈ అపార్ట్మెంట్. మా మమ్మీ మధ్యలో ఏమన్నదంటే షిఫ్ట్ అయిపోదాము అట్లా ఇట్లా కొన్ని సఫకేటింగ్స్ అవుతున్నాయి అని అన్నది. అయినా కూడా నేను ఏడ్చిన అప్పుడు కూడా వద్దని. అసలు ఇప్పుడు ఆయననే చేస్తున్నా అంటే ఏమనుకోవాలి? నేను కాంగ్రెస్ విన్ కావాలని దేవుడికి మొక్కిన. కానీ ఆయన ఉల్టా చేస్తున్నా అంత. మొత్తం ఏమనుకున్నానో అది ఉల్టా చేస్తున్నా కదా అంతా. నాకు అది నచ్చలే. నువ్వు చెప్పాలనుకుంటే ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి? ఇదంతా ఆపేయమంటున్నా. నాకు నచ్చలే. ఇది ఒక్కటే కట్ చేయడమే నాకు నచ్చలేదు అనమాట. ఇది పాప చెప్తుంది ఏంటంటే ఇప్పుడు కూల్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే మా చిన్ననాటి స్నేహితులందరూ కూడా విడిపోతాము. ఇది కొంత ఇబ్బందిగా ఉంది, దీన్ని ఆపాలంటూ కూడా ఆమె విన్నపం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆ పాప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.